నమో వెంకటేశాయ. భక్తుల అనుభవాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది తిరుమల కొండలలో ప్రతిదినం ప్రతిధ్వనించే తిరుమంత్రం. ప్రతిరోజు లక్షలాది భక్తులు తమ తీరని కోర్కెలు తీర్చుకోవడానికి, కష్టాల నుండి బయటపడటానికి ఏడుకొండలవాడి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ అభయమిచ్చి ఆదరించే ఆ కరుణామూర్తితో తమకున్న అనుబంధాన్ని, ఏడుకొండల స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు కొందరు భక్తులు. వారి అనుభవాలను నలుగురితో పంచుకోవడం, స్వామివారిపై వారికున్న భక్తిని మీ ముందుంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. శ్రీవారికి ఆపద మొక్కులవాడని, వడ్డీ కాసులవాడని, నిలువు దోపిడీ రాయడని, ఒకటేమిటి అనేక పేర్లున్నాయి. అందుకే 1000 నామాలవాడు, 1000 రూపాలున్నవాడు అని కవులు కీర్తించారు. మరి అటువంటి మన స్వామితో ప్రత్యక్ష పరోక్ష అనుభూతులను పొంది ఆ దివ్యానుభూతిని చవిచూసిన మరికొందరు మన వెంకన్న భక్తులను కలిసి పలుకరిద్దాం. కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాజు. ఆయన మహాపరాక్రమవంతుడు. ఒకసారి బహమని సుల్తాన్తో జరిగిన యుద్ధంలో తీవ్ర గాయాలయ్యాయి. రాజవైద్యులు వైద్యం చేసి ఆయన ఇంకా బ్రతకరు అని నిర్ధారించారు. రాయలవారి కూతురు తిరుమలాంబిక తన భర్తకి నయమైనట్లయితే స్వామివారికి భద్రగజాన్ని సమర్పించుకుంటానని మొక్కుకుంది. అలా మొక్కుకున్న 3వ రోజే తన భర్త తెలివిలోకి రావడం, ఆ తర్వాత జరిగిన యుద్ధంలో బహమని సుల్తాన్లని ఓడించడం జరిగింది. ఆ తర్వాత రామరాజు దంపతులు స్వామివారిని దర్శించి సేవించి భద్రగజాన్ని సమర్పించుకోవడం జరిగింది. మరి ఇవాళ ఈ భక్తుని అనుభవం ఏంటో ఒకసారి వారి మాటల్లోనే విందామా? స్వామివారి దర్శనానికి మేము సంవత్సరానికి 2 సార్లు వస్తూ ఉంటాము. స్వామివారిని మేము ఇంట్లో ఎల్లవేలుపులాగా కొలుస్తుంటాము. నాకు 12 సంవత్సరాల క్రితం బైపాస్ ఆపరేషన్ జరిగింది. అది అసలు హార్ట్ ప్రాబ్లం ఉందనేది కూడా అంతకుముందు అసలు తెలియదు. ఆ ప్రాబ్లం కూడా ఏం తెలియలే. స్వామివారి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ కొండ మీద నడిచి వెళ్ళాము. అప్పుడు నడిచి వెళ్ళిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత కొంచెం ప్రాబ్లం అనిపిస్తే హాస్పిటల్కి వెళ్తే అది నీకు ఇమీడియట్ 3 వాల్స్ బ్లాక్ అయినాయి, సర్జరీ చేయాలని చెప్పారు. అది స్వామివారి మహిమే. అదంతా స్వామివారి ఇట్లా నాకు అసలు సీరియస్ కదా, మనకు అసలు తెలియకుండా ఎట్లా జరిగింది. నేను 2 మంత్స్ బ్యాక్ కొండ మీద నడిచి వెళ్ళాను. పిల్లలు అందరం మేము కలిసి వచ్చాము. కలిసి వచ్చినప్పుడు కూడా నేను చాలా యాక్టివ్గా నడిచాను. ఆ కొండ మీదకి వచ్చినప్పుడు కూడా నాకు అసలు ఏం తెలియలేదు. ఇది జరిగిన 2 మంత్స్ తర్వాత ఎందుకు వచ్చింది అంటే డాక్టర్ గారు అదంతా స్వామివారి మహిమే, నీకు నువ్వు అక్కడ పోయి వచ్చావు కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అనిపించింది, అంత వాకింగ్ స్ట్రెయిన్ అయ్యావు కాబట్టి, లేకపోతే అది ప్రాబ్లం అయితే నీకు అసలు 3 వాల్స్ బ్లాక్ అయిపోతే లైఫ్ క్లోజ్ అయిపోయేది. ఇది నీ స్వామి దయ వల్ల నీ లైఫ్ సేవ్ అయినట్టు అని చెప్పారు. తర్వాత మా బాబుకి కూడా మేజర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. అది జరిగినప్పుడు కూడా స్పాట్లో 15 మంది చనిపోయాడు, బాబు ఒక్కడే సేవ్ అయ్యాడు. ఇప్పుడు అబ్బాయికి కూడా మంచి బీటెక్ అయిపోయి ఐఏఎస్లో ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ కూడా స్వామివారి మహిమతోటే మాకు ఇంట్లో స్వామివారిని ఎలవేల్పులా కొలుస్తూ ఉంటాం. ఇది జరగదు, ఇతను బ్రతకడు అన్న ఆపదను కూడా శ్రీవారు చిటికెలో నయం చేస్తూ ఉంటారు. అందుకే ఆ స్వామివారికి ఆపద మొక్కులవాడు అని పేరు. మహావిష్ణువు అనొక పేరుంది. మహావిష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. అందుకే శ్రీవారికి దేశ విదేశాల్లో కూడా ఎందరో భక్తులున్నారు. ఇంగ్లీష్ నిఘంటువు రాసిన బ్రౌన్ ఒకసారి భయంకరమైన ప్రమాదానికి లోనవుతూ చెళ్లపిల్ల అవధాని గారి దగ్గర నేర్చుకున్న శ్రీవారి పంచరత్నాలను పఠించడం ప్రారంభించాడు. అంతే, తను ఆ ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి పంచరత్నాలను ఇంగ్లీష్లో తర్జుమా చేసి ప్రచారం చేశాడు. ఇది ఆనాటి కథ. మరి ఈనాటి ఈ ఫ్రాన్స్ భక్తుడు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. I'm from France. We used to come here each year to see this nice place which is Tirupati, and we go this way to Tirumala to see what Lord Balaji has done in the past years. It is a very spiritual place, and we appreciate a lot to have this, to see this nice place, clean place with our friends. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అని పరమ వైష్ణవ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు ఊరికే అన్నారా? అది నిజమే కదా. నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో. పెనుగొండ సంస్థానాధీశుడు వీర నరసింహారాయలు. ఆయన భార్య స్వామివారికి పరమ భక్తురాలు. ఒకసారి రథంలో శ్రీవారి దర్శనం కోసం వెళ్తూ పులికోన వద్ద పులి గాండ్రింపు విని గుర్రాలు బెదిరిపోవడంతో తన రథం తిరగబడిపోయి తనకి తీవ్ర గాయాలయ్యాయి. సేవకులు మహారాణిని పెనుగొండ వెళ్ళిపోదామని ఎంత వేడుకున్నా కూడా తను వినకుండా, పాదం నొప్పి పెడుతున్నా లెక్క చేయకుండా శ్రీవారి దర్శనం కోసం వెళ్ళి పుష్కరిణిలో పాద ప్రక్షాళనం చేసిన వెంటనే చేత్తో తీసివేసినట్టు తన నొప్పి ఇట్టే మటుమాయమైంది. మరి ఇవాళ మణికొండ రాధ గారు ఏమంటున్నారో వారి మాటల్లోనే ఒకసారి విందాం. నా పేరు మణికొండ రాధ. మేము చిత్తూరులో ఉండేవారం. మా మ్యారేజ్ రీత్యా విశాఖపట్నం వెళ్ళామండి. మా వారి పేరు మణికొండ సాయిబాబా గారు, మా అత్తగారి పేరు మణికొండ కమలాదేవి గారు. ఆడ వెంకటస్వామి దగ్గర కళ్యాణం క్లాసికల్ సింగర్గా పాడేవారు పాటలు. మేము ప్రతి సంవత్సరం తిరుపతికి వచ్చేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం అండి. ఒకసారి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది మా వారికి. షోల్డర్ యాక్సిడెంట్ అయింది. డాక్టర్ గారు ఏమో ఆపరేషన్ చేయాలి అన్నారు. మాకు చాలా బాధ వేసింది. స్వామి మేము ఎట్లా ఎక్కుతాం, మాకు ఆపరేషన్ లేకుండా చేయండి అని చెప్పి వేడుకున్నాం. స్వామి దయ వల్ల ఆపరేషన్ లేకుండా అయిపోయింది. దానివల్ల ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం. అంతే, స్వామి దయ మా మీద ఎప్పుడు ఉండాలి. నమ్మి చెడిన వారు లేరు, నమ్మకమే శ్రీవారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి. స్వామివారిని అందరూ కలియుగ దైవం అంటూ ఉంటారు. కానీ త్రేతాయుగం నుండే ఆ శ్రీవారు ఉన్నారని బ్రహ్మాండ పురాణంలో మనకి కనిపిస్తుంది. పుత్ర సంతానం కోసం దశరథుడి తండ్రి అజమహారాజు వశిష్ఠుల వారి ఉపదేశంతో శ్రీవారిని దర్శించి సేవించిన తర్వాతే దశరథ మహారాజు పుట్టారని మనకి చెప్పబడింది. బాబు కావాలని కోరుకున్న ఈ భక్తురాలి కథేంటో మరి ఇప్పుడు చూద్దామా. నా పేరు మైథిలి అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. దాదాపు మేము ఒక 25 సంవత్సరాల నుంచి తిరుపతి వస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తుంటాము. 94లో నాకు అంతకు ముందే ఒక పాప ఉంది. బాబు పుట్టాలని నేను స్వామికి మొక్కుకున్నాను. నాకు వితిన్ 1 ఇయర్లోనే బాబు పుట్టాడు. తర్వాత నేను నడిచి వచ్చాను కొండకి. తర్వాత నా భర్త మంచి ఆఫీసర్ అవ్వాలని మొక్కుకున్నాను. అలా అది కూడా 1 ఇయర్లోనే తీరింది. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా క్రమం తప్పకుండా తిరుపతి వస్తుంటాను. దాదాపు నిత్య సేవలన్నింటిలోనూ పాల్గొన్నాను. తర్వాత వారపు సేవలన్నింటిలోనూ పాల్గొన్నాము. ఇప్పుడు పీరియాడికల్ సేవల్లో కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ వసంతోత్సవానికి రావడం జరిగింది. ఈ టికెట్ దొరకడం కూడా చాలా చాలా అదృష్టంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా పెద్దలు చేసిన పుణ్యము. ఇలా మేము తరచూ వస్తూనే ఉంటాం తిరుపతికి. ఎన్నిసార్లు ఎన్ని సేవలు చూసినా కానీ ఎప్పుడు సుప్రభాతంలో చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా కానీ ఇంకా ఇంకా
చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కొత్త అనుభవమే కలుగుతూ ఉంటుంది. ఈసారి చూసినట్టు వచ్చేసారి కనిపించడు ఆయన. వారంలో కూడా సోమవారం చూసినట్టుగా మంగళవారం అనిపించరు, మంగళవారం చూసినప్పుడు బుధవారం అనిపించరు, బుధవారం అలా అనిపించరు, మళ్ళీ బుధవారం వెళ్తే అలా ఏ రోజు ఏ వారం అలా ఏ మంత్ ఏ చైత్ర మాసంలో చూసినట్టుగా మళ్ళీ వైశాఖ మాసంలో అనిపించరు. అలా ప్రతిసారి నాకు ఎన్నో అనుభవాలని చెప్పలేను. యుగాలు కాలాలు ఏవైనా ఎన్నైనా శ్రీవారు శాశ్వతులు. భక్తుల కోరికలు తీర్చడానికి శాశ్వతంగా నిలిచి ఉన్నారు. కలియుగాంతం వరకు తిరుమలలో ఉండి శ్రీవారి భక్తుల కోరికలను తీరుస్తానని మాటిచ్చారు. ఆ ప్రకారమే నిలిచి ఉన్నారు. కలియుగం ఎటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. నారాయణుడు తులసికి నిత్యం తాను తులసిని ధరిస్తాననే వరాన్ని ఇవ్వటం జరిగింది. అందుకే ఎన్ని రకాల పుష్పజాతులు ఉన్నా కూడా స్వామివారి అలంకరణలో తులసిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అంతటి పవిత్రమైన తులసి మొక్కను తీసుకువచ్చిన ఈ పాప కథ ఏంటో ఒకసారి ఆమె మాటలోనే విందామా? నా పేరు కే లోక్యవర్షిని. నేను 7th క్లాస్ చదువుతున్నాను ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గాజువాకలో. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఈ మెట్లు ఎందుకు ఎక్కాలనుకుంటున్నానంటే నాకు మంచి మార్కులు రావాలని ఈ మెట్లు ఎక్కుతున్నాను. నేను తిరుపతి చాలాసార్లు వచ్చాను, ఇలా మెట్లు ఎక్కాను. ఈ తులసి మొక్కని నేను అంజనాద్రి దగ్గర నాటడానికి వచ్చాను. మా తల్లిదండ్రులకి ఆయుర ఆరోగ్యాలు బాగోలని కోరుకుంటున్నాను. తులసి మొక్క శ్రీవారికి ఎంత ఇష్టమో హిందువులకు అంత పవిత్రమైన మొక్క. తులసి మొదట్లో అన్ని తీర్థాలు ఉంటాయి. మధ్య భాగంలో నారాయణుడు కొలువై ఉంటాడు. అగ్రభాగంలో సకల దేవతలు ఉంటారని మన వేదాలు చెప్తున్నాయి. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఇవండి ఈ వారం భక్తుల అనుభవాలు. ఇప్పుడు మన సప్తగిరి మాసపత్రికలో మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం గారు స్వామివారితో తనకున్న అనుభవం గురించి ఎలా వివరించారో ఒకసారి చూద్దాం. మా నాన్నగారికి మానసిక ఆందోళన కలిగి ఇంచుమించుగా పిచ్చివాళ్ల తయారయ్యారు. ఈ పరిస్థితిలో ఒకసారి ఆయన బావిలో కూడా దూకారు. ఎవరి మాట వినేవారు కాదు. ఎంతమంది ఆపాలని ప్రయత్నం చేసినా లొంగేవారు కాదు. ఈ పరిస్థితిలో మేము తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటే మా నాన్నగారి ఆరోగ్యం కుదుట పడవచ్చని భావించాం. ప్రతి మాటకు అడ్డు చెప్పే మా నాన్నగారు స్వామివారి దర్శనానికి వెడదామనగానే ఏ విధమైన అడ్డంకులు చెప్పకుండా ఒప్పుకున్నారు. తిరుమలకు వెళ్ళాం. శ్రీవారి దర్శనం చేసుకున్నాం. మా నాన్నగారు ఎంత చెప్పినా వినకుండా మెట్ల దారిన కిందకు చేరారు. ఈ ఉన్మాద పరిస్థితుల్లో ఏం జరుగుతుందోనని మేమంతా భయపడ్డాం. కానీ చాలా చిత్రంగా మా నాన్నగారి ఆరోగ్యం కుదుట పడింది. ఆయన్ని ఏ మెంటల్ హాస్పిటల్లో చేర్పించకుండానే ఆరోగ్యం మెరుగుపడింది. ఆపద మొక్కులవాడు, అడుగడుగు దండాలవాడు, అవనిలో నిలిచిన అందరి దేవుడితడు. అంటూ కీర్తించారు వరదదాసుల వారు. ఇలాంటి అనుభవం మీకున్నట్లయితే మీ అనుబంధాలను మాతో పాల్పంచుకోవచ్చు. మా చిరునామా భక్తుల అనుభవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. మరిన్ని భక్తుల అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.